మేము ఎప్పుడు అధికారం లేకున్నా సరే అదే కండువా వేసుకుంటాం, అదే జెండా పట్టుకుంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంట కదా. ఎవరన్నారు ఆ మాట? అసలుకి భూస్థాపితమైన పార్టీతోటి మాకేం సంబంధం? ఇయాలో రేపు అసలు ఉంటుందా లేదా వాళ్ళకే గతి లేదు. వాళ్ళతోటి మేము ఎందుకు సంబంధాలు పెట్టుకుంటాం? ఎవరు ఎప్పుడు జైలుకి పోతారో వాళ్ళకే తెలియదు. ఎవరెప్పుడు దేశం దాటి పారిపోతారో వాళ్ళకే తెలియదు. గట్లాంటి వాళ్ళని మేము ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళతో పొత్తు మాకెందుకు? ఓకే, అంటే రాబోయే రోజులలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాం మేడం. రావాలి, వస్తుంది, డెఫినెట్గా రావాలి. అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక హైదరాబాద్లో అక్కడక్కడ తప్ప మిగతా ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అంత మనుగడ లేదు. అంత మనగడ లేదనడం మీరు తప్పు. ఈ రోజు మాకు 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చి? అది బీఆర్ఎస్ సపోర్ట్. బీఆర్ఎస్ సపోర్ట్ ఎందుకు వస్తుందండి? బీఆర్ఎస్ సపోర్ట్ ఎందుకు అవుతుంది? అది బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తేనే కదా మీరు 8 సీట్లు గెలిచిందని. ఎవరన్నారు ఆ మాట? వాళ్ళు సపోర్ట్ ఇస్తే మేము ముఖ్యమంత్రి అయిపోవాలి కదా. మళ్ళీ అట్లా అంటే వాళ్ళు మొత్తం సపోర్ట్ ఇస్తలేరు, వాళ్ళకి అంత సపోర్ట్ లేదా? ఒక్కరి సపోర్టు మాకు అవసరం లేదు. మా బీజేపీకి, మా భారతీయ జనతా పార్టీ, మా నరేంద్ర మోదీ గారు చేస్తున్న పనియే మాకు బలము, మా కార్యకర్తలే మా బలము, మా పనితీరే మా బలం, మా ఐడియాలజీయే మా బలం. మాకు ఎవరి బలం మాకు అవసరం.